జనని, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్ను ఎవరు తీసుకొచ్చారు? విరాట్, మా అక్క నీకు ముందే చెప్పింది ఇక్కడికి రావడం మాకిష్టం లేదని. ఏంటిది? జనని మాటల్లో ఏదో మార్పు కనిపిస్తుంది. తను నన్ను నువ్వు అది ఇది అని ఎప్పుడు ఏకవచనంతో మాట్లాడింది లేదు. ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతోంది? చూడు, చెప్పిన మాటని మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. నా నుండి దూరంగా ఉంటే నీకు మంచిది, నాకు మంచిది. అంటే నేను ఈ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా? నేను మీట్ అవ్వకూడదా? ఇంటికి వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమండం సంస్కారం కాదు. ఆ సంగతి నువ్వే తెలుసుకోవాలి. మొహం మీద చెప్పలేం కదా. జనని, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? వచ్చింది విరాట్, మనకు తెలిసిన వాడే. కాస్త ఆలోచించి మాట్లాడమ్మా. నాకు విరాట్ వాళ్ళ నాన్నగారు బాగా తెలుసు. మంచి మనిషి. విరాట్ కూడా మంచి అబ్బాయే. అంత హార్ష్గా మాట్లాడకమ్మా. సరే అంకుల్, ఇతను ఇంకోసారి నాతో మాట్లాడొద్దని చెప్పండి. జనని, ఏమైంది నీకు? అడవిలో నాతో అంత బాగున్నావు, ఇంటికి రాగానే ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మా వాళ్ళు ఏమైనా బెదిరించారా, లేదా మీ అక్క ఏమైనా అనిందా? చూడు విరాట్, నన్నెవరూ బెదిరించలేదు, భయపెట్టలేదు. అది జరిగే పనే కాదు. నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నువ్వు ఎడ్యుకేటెడే కదా, చెప్పింది అర్థం చేసుకో. సరే వదిలే, నాకంతా అర్థమైంది. నువ్వు నాతో మాట్లాడకూడదని ఎవరు అడ్డుపడుతున్నారని నాకు బాగా అర్థమైంది. ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఇలా ఊసర వెళ్ళిలా మనసు మార్చుకుంటావా అని నేను అనుకోలేదు. నీకేదైనా కష్టం వస్తే నేను గుర్తుకొచ్చేవాడిని, కానీ ఇప్పుడు నా అవసరం లేదు. అందుకే నన్ను ఈ విధంగా ట్రీట్ చేస్తున్నావు కదా. గుడ్ బై. మళ్ళీ నీతో మాట్లాడడానికి కానీ నిన్ను చూడ్డానికి కానీ నేను రాను. మంచిది. జనని, నువ్వు విరాట్తో అంత రూడుగా మాట్లాడకూడదమ్మా. లేదంకుల్, అలాంటి వాళ్ళతో ఇలాగే ప్రవర్తించాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అంటే తేనెటీగలు నేను బుద్ధిబావికి వెళ్ళడానికి ఇక్కడి వరకు తీసుకొచ్చాయా? అవును, అక్క చెప్పిందంతా నాకిప్పుడు గుర్తొస్తుంది. శారదారణ్యం దగ్గరుండే బుద్ధిబావి దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడిగినట్టయితే తప్పక సమాధానం తెలుస్తుంది.